అందరికీ నమస్కారం. నా పేరు లోచల్ సుజాత, అనకాపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలిని. మరి 2-3 రోజులుగా సోషల్ మీడియాలో మన హోమ్ మినిస్టర్ అనిత గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలు కొంతమంది మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు అమర్నాథ్ గారి గురించి, వారి యొక్క ఫ్యామిలీ గురించి ఇష్టానుసారంగా మాట్లాడడం మనం చూసాం. అయితే మరి అనిత గారు మైక్ ముందుకు వచ్చేటప్పటికి సమస్తం మర్చిపోతారు ఏంటో మనకు తెలియదు. కానీ మరి గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అతను కూడా వాడు వీడు అని విమర్శించడం మనం చూసాం. అదేవిధంగా ఈరోజు కూడా వాడి పేరేంటి, వాడెవడు, ఆ పేరు తలుచుకోవడం కూడా ఎందుకులే అని వ్యంగ్యంగా మాట్లాడడం మనం చూస్తున్నాం. అయితే అమ్మా అనిత గారు, మీరు ఈరోజు మినిస్టర్ అయ్యారు, హోమ్ మినిస్టర్ అయ్యారని ఈరోజు మీరు వ్యంగ్యంగా మాట్లాడడం మనం చూస్తున్నాం. అయితే అమర్నాథ్ గారు మరి మీకంటే ముందే 6 శాఖలకు మినిస్టర్గా చేసి ఉన్నారు. వారు కూడా మరి మినిస్టర్, ఆయన కూడా ఎక్కువగానే మాట్లాడగలరు. కానీ సభ్యత సంస్కారం అనేది ఒకటి ఉంటుంది కనుక అవి తెలుసుకొని మాట్లాడాలి. గతంలో విజయమ్మ గారిని విమర్శించారు, మీరు భారతమ్మ గారిని విమర్శించారు, అలాగే మీ పార్టీ నాయకులు రోజమ్మ గారిని విమర్శించారు. అదేవిధంగా మా పార్టీలో ఉన్న ఎంతోమంది మహిళల్ని వ్యక్తిగత హననం చేస్తూ మాట్లాడడం చూశారు. మరి అప్పుడు మీకు గుర్తు రాలేదమ్మా, ఈరోజు మహిళలు వారి యొక్క వ్యక్తిగతంగా విమర్శించకూడదు అని ఈ మహిళలు, తెలుగుదేశం పార్టీ మహిళలు మాట్లాడుతున్నారు. అప్పుడు మరి వాళ్ళందరూ మహిళలు కాదా అంటే, టీడీపీలో ఉన్న మహిళలే మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు కాదనమాట. అంటే మీ నాయకులు మాట్లాడితే ఒప్పు, మా నాయకులు మాట్లాడితే తప్పు. ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు. మీరు మాట్లాడితే గొడ్డల పార్టీ అని అంటున్నారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు మొన్న 12వ తారీఖుని చూసాం, ఎంతమంది మీ మీద వ్యతిరేకతతో 12వ తారీఖుని వెన్నుపోటు అనే ర్యాలీకి ఎంతమంది జనం వచ్చారో చూశారు. మరి అది మీరు వారవలేక ఇలాంటి వ్యక్తిగత విమర్శలన్నీ చేస్తూ మరి పార్టీని ఇష్టానుసారంగా మాట్లాడడం చూస్తున్నాము. అవన్నీ తగదు. అదేవిధంగా మరి అమర్నాథ్ గారిని వారి ఫ్యామిలీ కోసం మాట్లాడే అర్హత, హక్కు కానీ మీకు లేదు. వారి కుటుంబానికి కాలి గోటికి కూడా మీరు సరిపోరని మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మరి 1966 నుంచి వాళ్ళ తాతగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్గా, ఎమ్మెల్యేగా, ఇప్పుడు మన అమర్నాథ్ గారు మాజీ మినిస్టర్గా మరి ఎన్నో పదవులు చేసి విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. వారి కుటుంబం కోసం విమర్శించే అర్హత మీకు లేదని మరొకసారి తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి విమర్శలు చేస్తే మేము కూడా విమర్శలకు ప్రతి విమర్శలు చేయగలం. కానీ మా నాయకుడు విలువలతో కూడిన రాజకీయం మాకు నేర్పించారు కనుక మేము అలాంటి మాటలు మాట్లాడలేదు. మరి విజయమ్మ గారిని, భారతమ్మ గారిని కార్యకర్తల యొక్క అమ్మ అని పిలిస్తే వాళ్ళు భర్తలు ఏమవుతారని మీరు విమర్శించారు. మరి నిన్న కాక మొన్న మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన టీ తాగుతూ కూడా భువనమ్మ అన్నారు. మరి దానికి మరి మీరేం సమాధానం చెప్తారు? రాష్ట్రం అంతా అవన్నీ చూస్తున్నారు. మేము మాట్లాడడం కాదు, వాళ్లే మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సిన పరిస్థితులు. హోమ్ మినిస్టర్ అయ్యారు అని అంటే కేవలం ప్రజలకి, మీరు ప్రజల ద్వారా వచ్చారు కనుక ప్రజలకు సహాయం చేసే విధంగా మీ పనులు ఉండాలి. మీ సొంత నియోజకవర్గం పాకరేపేటలోనే పోలీసులు పెట్టుకొని మీరు తిరగలుగుతున్నారంటే మీకు ఎంత మరి అభిమానం ఉంది ప్రజల్లోని తెలుస్తుంది. మరి అంటున్నారు, మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1500 కోట్లు అమర్నాథ్ గారు సంపాదించి ఈ రంగులకైనా వాడారని అంటున్నారు. మరి మీరేం చేశారమ్మా? రాజీపేటలో ప్రజల యొక్క కష్టాలతో తెలుసుకోకుండా వారు మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే వారి యొక్క ప్రాణాలను కూడా మీరు లెక్క చేయకుండా మరి మీరు ఏం ఆశించి అక్కడ బల్క్ మిల్క్ పార్క్ ఏర్పాటు చేశారు అంటే ఆ డబ్బులు కూడా మీరు కూడా దీనికే వాడుతున్నారా? అవన్నీ కూడా మీరు మాట్లాడి గౌరవంగా మాట్లాడితే మేము కూడా గౌరవంగా మాట్లాడతాం. అవన్నీ కూడా విమర్శలు. ఒకసారి మీరు విమర్శ చేసుకోండి, ఏ విధంగా ఫస్ట్ ఎవరు మాట్లాడారు అని చెప్పి. మీరు సక్రంగా మాట్లాడితే మా నాయకులు కూడా, మేము కూడా సక్రంగా మాట్లాడతాము. మరి వ్యక్తిగతంగా నాయకుల యొక్క భార్యలను కానీ తల్లులను కానీ ఇలా వ్యక్తిగతంగా విమర్శించడం మంచిది కాదు. ఇది ఇక్కడతో ఫుల్ స్టాప్ పెడితే మంచిది. ఎందుకంటే మీరు కూడా రాజకీయాల్లో మహిళలుగా ఉన్నారు. ఆ విషయాలు గుర్తుంచుకొని మహిళల కోసం గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి అని తెలియజేస్తూ, మరి మీరు ఏమైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చండి. గొడ్డల పార్టీ అంటున్నారు కదా, మిమ్మల్ని ఏమనాలి? వెన్నుపోటు పార్టీ అనాలా? ఎందుకంటే మహిళలకి 1500 ఇస్తానన్నారు, ఇవ్వలేదు.
నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, ఇవ్వలేదు. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు అన్నారు, ఒక గ్యాస్ బండ్తో సరిపెట్టేశారు. తల్లికి వందనం అన్నారు, ఒకరికి ఏమి 9,000, ఒకరికి 2,000, ఒకరికి 13,000. ఇలాగైనా మీరు ఇవ్వడం చేత కాదు. మిమ్మల్ని ప్రజలందరూ విమర్శిస్తే అవి మా నాయకుల మీద దిద్దుతారు. అమర్నాథ్ గారు అభివృద్ధి చేయలేదు, సంక్షేమం ఇవ్వలేదు అని అంటున్నారు కదా. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేశారో అవే మీరు కాపీ కొట్టి సూపర్ 6గా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వట్లేదు. ఇవి ఎక్కడైతే ప్రజలు అడుగుతారో అని ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మీరు ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తే మరి బాగోదని హెచ్చరిస్తూ మరొకసారి మా నాయకుల్ని విమర్శించడం కానీ వారి కుటుంబాన్ని బయటికి తేవడం కానీ చేస్తే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉన్న మహిళలందరం కూడా క్షమించము. మేము దీనికోసం గట్టిగానే మేము కూడా మాట్లాడవలసి వస్తుందని హెచ్చరిస్తూ నమస్కారం తెలియజేసుకుంటాం. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ అనిత గారు కష్టపడి పనిచేసి ఈ హోమ్ మినిస్టర్ వచ్చారని చెప్పారు కదమ్మా. అమ్మ కష్టపడి పనిచేసేవో లేదో మాకైతే తెలియదు, కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దళిత మహిళలైన 2 మహిళలకు హోమ్ మినిస్టర్లు ఇవ్వడం వల్ల మీ నాయకుడు ఇప్పుడు మీకు మహిళగా దళితకి ఇవ్వాలనే ఉద్దేశంతో మీకు హోమ్ మినిస్టర్ ఇచ్చారు. అది సక్రమంగా నిర్వర్తించి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని తెలియజేస్తూ మరి మీరు రుణపడి ఉండాల్సింది చంద్రబాబు నాయుడు గారికి కాదమ్మా, మా జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తున్నాం. ఒక మహిళ హోమ్ మినిస్టర్గా, ఒక దళిత హోమ్ మినిస్టర్గా కష్టపడి వచ్చింది ముద్దుబిడ్డ, ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ అని చెప్తున్నారు కదమ్మా. మరి ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఏం చేస్తుందమ్మా? రాష్ట్రాల్లో జరుగుతున్న అరాచకాలు మహిళల మీద పట్టించుకోరు. అలాగే మీ సొంత నియోజకవర్గంలో, అదే మీ పక్క నియోజకవర్గంలో ఒక చిన్న అమ్మాయి తప్పిపోతే ఆమె ఆచూకీ తెలుసుకోవడం కూడా ఇప్పటివరకు మీకు చేత కాలేదు. అదేవిధంగా మహిళల మీద లైంగిక దాడులు చేస్తుంటే వాళ్ళని మీరు కట్టడి చేయరు. మరి గతంలోని ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారండి, 30,000 మంది మహిళలు తప్పిపోయారు, వాళ్ళని తీసుకురావాలని అన్నారు. మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నారు కదా, మరి మీరు ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోలేదు? మీరు ఎందుకు తీసుకురావట్లేదు? మహిళలకి కనీసం వెళ్ళి భరోసా కూడా ఇవ్వలేని పరిస్థితి మీది. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రజలు చూస్తున్నారు. రాష్ట్రంలో ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. మీ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా మహిళల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయో. నిన్న కాక మొన్న గాజువాక్లో మరి ఒక మహిళని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి బయటకు పడేసి ఎన్నో అలాంటివన్నీ జరుగుతున్నాయి. అవి మీకు పట్టించుకోరు. పక్క నియోజకవర్గంలో చిన్నపిల్లల మీద అగత్యాలు జరుగుతున్నా మీరు పట్టించుకోరు. ఏది ఏమైనా మీకు అనవసరం. మేము మైక్ ముందుకు వచ్చామా, మేము జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టామా, అమర్నాథ్ గారిని అన్నామా, ఇదే చూసుకుంటున్నారు. మీరు చేస్తున్న ఏ శంకుస్థాపనలన్నా గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు, మా అమర్ సారు తీసుకొచ్చిన వాటికే మీరు ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తున్నారు. అవన్నీ కూడా మీరు చేస్తున్నారు కనుక అవన్నీ ఒకసారి మీరు నెబర్ వేసుకొని మర్యాదగా మాట్లాడాలని హెచ్చరిస్తూ నమస్కారం తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. పద్మా పంచడి నా పేరు. వైఎస్ఆర్ పార్టీ జిల్లా రాష్ట్ర సెక్రటరీ. ఈ 2-3 రోజులు వచ్చిన పరిణామాలతో మేము చాలా బాధపడుతుంటాము. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థాయిలో హోమ్ మినిస్టర్ అనిత గారు మన రాష్ట్రానికి ఒక మహిళకి ఇచ్చారు. ఏ దాంట్లో ఇచ్చినా, ఏ పార్టీకి ఇచ్చినా ఒక మహిళకి ఇచ్చారు. ఒక మా ఎస్సీ ఎస్టీ కులానికి ఇచ్చారని నిజంగా మేమైతే చాలా గర్వపడ్డాము. కానీ ఈ రకంగా చూసుకుంటుంటే ప్రతి దాంట్లో వైఎస్ఆర్ పార్టీకి ఒక వ్యక్తిగత విమర్శన చేస్తూ ఉంటారు. ఆవిడ రెచ్చగొట్టే పదలే ఆమెకు ఉంటుంది తప్ప ఒక పార్టీకి, తన పార్టీకి బలం కూర్చే ఒక పదవి ఆవిడ వాడద్దు. ఎప్పుడు కూడా చూస్తే అంటే విజయమ్మ అంటారు, విజయమ్మకి నాని ఎవరు అని పిలిస్తే అది ఎంత తప్పు. అలాంటి తప్పుడు మాటలు ఇప్పుడు నా సోదరమని జిల్లా ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. అలాంటి పదాలు వాడినా, భారతమ్మ అంటే భారతమ్మకి మొగుడు ఎవరు అనేసి ఆ రకంగా పదాలు వాడినా మేము సహించి భరించి ఇంతవరకు ఊరుకుంటున్నాం. పేర్ని దాకా వచ్చేసి ఈసారి మాట్లాడితే ఎవరో నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. వైఎస్ఆర్ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ ఎవరమ్మా, జిల్లా ధనలక్ష్మి అనంతలక్ష్మి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అమ్మ మీకు ఒకటే మేము అడుగుతున్నాం, ఒక ఉన్నత స్థాయిలో ఉన్న హోమ్ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ పని చేస్తుందా లేదా కౌంటర్ ఇచ్చుకుంటూ కూర్చోడానికి వచ్చింది ఆవిడ? ఒకసారి మాకు సమాధానం మీరు చెప్పాలా. ఇది వైజాగ్, రండి డిబేట్కి రండి, మాట్లాడుకుందాం. ఎందుకంటే మీ హోమ్ మినిస్టర్ కి ఏ ట్రైనింగ్ చంద్రబాబు నాయుడు ఇచ్చి వదులుతున్నాడు, ఏ రకంగా ఆవిడ ప్రోత్సహించి మాట్లాడుతుంది, ఏ రకంగా మాట్లాడుతుంది. సరే ఉందండి, పాకరపేటలోనే తక్కువ కులానికి సంబంధించిన ఎస్టీ ఎస్సీకి యువతకి ఎంతమందికి జాబ్ ఉంచి ఉంది.
మీ దగ్గర జాబ్ వచ్చింది, పూర్వకాలం మాకు జాబ్ లేదని రెచ్చగొట్టే వైఖరణ చేసింది కాబట్టి అమర్ గారు ఆ మాట అడిగారు. ఇప్పుడు 15 లక్షల మంది యువత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, వాళ్ళు వస్తారు అంటే ఆ కౌంటర్ కి ఇంత గొడవలు వస్తుంది కదా. సరే అనిత గారు, మీ దగ్గర మేము జాబ్కి వస్తున్నాం, మీ పాకురుపేటలో మీ ఇంటి పక్కనే ఉన్న యువతలు యువకులు చాలా మంది ఉన్నారు, జాబ్ చూపించి నువ్వు మాట్లాడు. నోరుంది కదా, నేను ఎలా ఇష్టసారము ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి నువ్వు అలాగే రెచ్చగొడుతున్నావు, ప్రజల్ని ఏ రకంగా రెచ్చగొడుతున్నావు? అమర్ గారు, నేను నీకన్నా ముందు మినిస్టర్ అయ్యాను, నీకన్నా ముందు నేను కారు వాడే, నా కారు ఇప్పుడు వాడి తిరుగుతున్నావు అంటే నువ్వు అంత రెచ్చిపోతున్నారే. మీరు వైజాగ్ సోదరి మనులు, మీకు మాకు వ్యక్తిగత విమర్శన లేదు, దూషణం లేదు. అనంత ధనలక్ష్మి గారు, మీరు ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి మీరు మాకు సమాధానం, డిబేట్ లో రండి, మాట్లాడుకుందాం. మీ నాయకులు ఎంత గొప్ప పని చేశారు, మా నాయకులు ఎంత గొప్ప పని చేశారు అంటే అక్కడ తేల్చుకుందాం రండి ఒకసారి. ఈసారి గుడివాడ అమర్నాథ్ కోసం గాని మాట్లాడితే, నోరిప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఉత్తరాంధ్రలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు మహిళలందరూ కూడా నువ్వు తిరగబడే పరిస్థితులు ఖచ్చితంగా తెచ్చుకోకూడదని హెచ్చరిస్తున్నాం అనిత గారికి.